మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. చైనీస్ పడుచుల కోసం 1099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకి చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. 199 రూపాయలకే గర్ల్స్ మిడి, 359 రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకే బాయ్స్ జీన్స్. జెంట్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా. విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ NTR వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర సచివాలయం నుంచి శుక్రవారం ప్రపంచ జల దినోత్సవ పల్లె పండుగ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో నీటి ఎద్దడిని తట్టుకోవడానికి
పంట నీటి కుంటలు నిర్మించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల పంట నీటి కుంటలు జూన్ నెల చివరిలోగా నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఏలూరు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పాల్గొన్నారు. అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో 5,000 పంట నీటి కుంటలు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యాలు నిర్దేశించిందని, ఇందులో ఇప్పటికే 2,389 పనులను మంజూరు చేయడం జరిగిందని అన్నారు. నిర్దేశించిన పంట నీటి కుంటల నిర్మాణాలను జూన్ చివరి నాటికి పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. పంట నీటి కుంటల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయడానికి అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 850 గోకుల షెడ్లు మంజూరు కాగా ఇప్పటికే 623 పూర్తయి మిగిలిన పురోగతిలో ఉన్నాయని తెలిపారు. పల్లె పండగ కింద జిల్లాలో 162.33 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించిందని అన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీకే వెంకట సుబ్బారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి షేక్ అబీబ్ బాషా, జడ్పీ సీఈఓ కె భీమేశ్వరరావు, డిపిఓ కె అనురాధ, పంచాయతీరాజ్ ఎస్సీ ఎంవి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. నిర్వీర్యం చేశాను. ప్లీజ్ యూ హ్యావ్ ఎంపవర్మెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఉండే టాప్ లెవెల్ బ్యూరోక్రసీ కానీ, పిఎంఓ ఆఫీస్ కానీ అందరూ కూడా కోరుకుంటారు. జలశక్తి మినిస్ట్రీ కానీ, పంచాయతీరాజ్ మినిస్ట్రీ కానీ రాష్ట్ర స్థాయిలో మనం చేస్తున్నది ఈ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద అనేది ఉపాధి హామీ పథకాన్ని ఇది ఒక ఎమ్మెల్యే కూడా ప్రస్తావించారు. ఇది రాజకీయ ఉపాధి హామీ పథకం అయిపోయింది టు మేక్ మనీ. దాని నుంచి దీని ఆబ్జెక్టివ్ పూర్తిగా ఏ ఉద్దేశంతో అయితే ఇవ్వబడిందో దాన్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయాలి. ఇది పని లేని వారికి ఉపాధి కానీ, రాజకీయ నాయకుల ఉపాధి కానీ, వారి వ్యవస్థ కాదు. ఖచ్చితంగా జిల్లా తీసుకోండి. ఆరోగ్య శాఖ సహకారంతో గ్రామాలలో ప్రదేశాల్లో అనారోగ్యాల పాలై ఆసుపత్రిలో చికిత్స చేయించుకోలేని పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం వంటిదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. శుక్రవారం నూజివీడు పార్టీ కార్యాలయంలో 83 మంది లబ్ధిదారులకు 47.14 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ నిరుపేదల అభివృద్ధే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని తెలియజేశారు. ఆపదలో ఉన్న ఎన్నో కుటుంబాలను సీఎం సహాయ నిధి ఆపద్బంధువునిగా ఆదుకుంటుందని అన్నారు. మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నారని, బాధితులు అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. గత 3 నెలల క్రితం డబ్బులు వెచ్చించి వైద్యం చేయించుకున్న ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటే వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి డబ్బులు అందజేసే బాధ్యత తనదే అని, పేదవాడి పూర్తి ఆరోగ్య బాధ్యత కూటమి ప్రభుత్వానిదని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ మండల నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వినతులు అందించేందుకు వచ్చిన వారితో కిక్కిరిసింది. తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే బడేటి చంటి వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. తానున్నానంటూ వారికి భరోసా కల్పించి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. ఇప్పటికే అనేక కార్యక్రమాలకు అంకురార్పణ చేశామన్న ఆయన దశల వారీగా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. దీంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కూడా అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నానని వెల్లడించారు. వాటికి కూడా మోక్షం కల్పించేందుకు అహర్నిశలు పాటుపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు త్రిపర్ణ రాజేష్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. సేమ్ నోటీస్ సరేనే నేను అన్న మాట్లాడుతున్నాను. అమ్మగారు రిజిస్టరా మీరు అందులో ఉంటున్నారు రాయిలో ఉంటాం. మరి రాత్రి వచ్చింది ట్రిబ్యునల్ ముందుకు వచ్చింది. ట్రిబ్యునల్ ముందు సాక్ష్యం ట్రాన్స్ఫర్ పెట్టినారండి. పైన ఇంకేం అవ్వలేదు కదా. ముందు ట్రాన్స్ఫర్ పెట్టడం ట్రాన్స్ఫార్మర్ పెట్టమన్నాడు నిజానికి లేదు సార్, ఇంకా ఏమీ అవ్వలేదు. షాప్లకి నెక్స్ట్ టైం మొత్తం మళ్ళీ వస్తున్నాం. ఒక బిల్డింగ్ ఏ చేసుకుంటే అయిపోద్ది. నష్టమే ఉంది. ఇప్పుడు 6 నెలల కన్నా వేసుకోవాలి కదా నువ్వు. బిల్డింగ్ పెట్టి అద్దె అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామీణాభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం జిల్లా ప్రధాన కార్యాలయంలో నిర్వహించబడింది. ఈ సమావేశంలో డ్వామా, డిఆర్డీఏ, హౌసింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమీక్షలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుపై సమగ్రంగా చర్చించారు. సీసీ రోడ్లు, ఫామ్ వాండ్లు, పశుషెడ్ల నిర్మాణాలు, ఉపాధి కల్పన అంశాలపై వివరమైన సమీక్ష జరిగింది. భూసేకరణలో సమస్యలు ఉన్న ప్రాంతాలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షలో జెడ్పీ సీఈఓ కె భీమేశ్వరరావు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల డ్వామేపేండి, పీడీ, డిఆర్డీఏ, హౌసింగ్ ఈఈలు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అధికారులకు ఇచ్చిన సూచనలతో పథకాలను మరింత పారదర్శకంగా, వేగంగా అమలు చేయాలని జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ స్పష్టం చేశారు. అన్ని డిపార్ట్మెంట్ నుంచి ఆఫీసులు వచ్చారు. 3 జిల్లాల నుంచి అందరికీ స్వాగతం కలుగుతా. అదే మేడం గారిని రివ్యూ కండక్ట్ చేసినప్పుడు అందరికీ తెలిసిన వెంటనే అందరికి వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముందుగా మనం హౌసింగ్ డిపార్ట్మెంట్ మన జిల్లాలో ఏ వర్క్ జరుగుతుందో ఎంతవరకు ఉంది, ఏమైనా పెండింగ్లు ఎంతవరకు ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి తెలుసుకున్నాము. కలిపి వాళ్ళ ఆర్థిక సహాయ ఉద్దేశంతోనే ఈ పథకాన్ని తీసుకోవడం జరిగింది. మన మొదటిగా రిలీజ్ చేసిన పథకం 12,000 రూపాయలు. ఇప్పుడు పాతది పాతం చేస్తున్నాడు. మొత్తం రావట్లేదు. ఈ మార్పు 14,000 12,500 మంది డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి. అంటే ఇంటికాడ అమ్ముతారు మేడం, ఆన్లైన్లో కూడా అమ్ముతారు మేడం. ఇంటికాడేమో ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు మాత్రం మన మండలం ఫస్ట్లో ఉన్నది, మన జిల్లా ఫస్ట్లో ఉన్నది. మీరు ఆ రెండు ఎక్కువ మోటివేట్ చేసి ఎక్కువ ఎంటర్ప్రెన్యూర్స్ ఎక్కువ మంది తయారు చేసి ఎలాగో మనకి నమస్తే సార్.
నేను హౌస్ ఆచంట అలాగే తణుకు రెగ్యులర్ డిఏ అంటే ఆచంట అడిషనల్ ఛార్జ్ ఉంది. సో ఆచంట కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి 36 జనరేషన్ 19 మందికి జనరేట్ చేయడం జరిగింది సార్. అలాగే తణుకు కాన్స్టిట్యున్సీలో స్టార్టింగ్ సార్, అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీ కులాలకు మాత్రమే యూనిట్ కాస్ట్. అంటే నిన్న స్టార్టింగ్ చేశారు. అవును సార్, అవును 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 నిన్ననే స్టార్ట్ అయింది. టార్గెట్ అయితే పెట్టుకున్నారా? గొంతు ఎండిపోతుంది, గుక్కొడి నీళ్లు ఇప్పించి దాహార్తి తీర్చండి మహాప్రభు అంటూ ఆ ఊరి ప్రజలు వేడుకున్న 5 ఏళ్ల పాటు పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. ప్రజల ఆశీస్సులతో విజయం సాధించి చట్టసభలో అడుగుపెట్టిన నాటి నుంచి సమస్యల పరిష్కారమే జయంగా పనిచేస్తున్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మహిళల గోడు విన్న వెంటనే పరిష్కారం చూపించి ప్రజల మన్ననలు అందుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ఇటీవల చింతలపూడి నియోజకవర్గంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పర్యటన సందర్భంగా ప్రగడవరం గ్రామానికి చెందిన మహిళలు తాగునీటి కోసం తాము పడుతున్న ఇబ్బందులను ఎంపీకి విన్నవించారు. బిందెడి నీటి కోసం పడరాని పాట్లు పడుతూ తాగునీటి కోసం అలమటిస్తున్నామని మహిళలు ఎంపీ మహేష్ కుమార్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కాడితే గాని డొక్కాడని తాము రోజువారీ కూలి పనులకు వెళ్లి వచ్చిన తర్వాత గొంతు తడుపుకునేందుకు గుక్కడి నీటి కోసం పరుగులు తీస్తున్నామని మహిళలు వాపోయారు. మహిళల ఆవేదనను అర్థం చేసుకున్న ఎంపీ చలించిపోయారు. తాగునీటి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తక్షణం స్పందించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పైప్లైన్ వేసి సమస్య పరిష్కరించాలని స్థానిక నాయకులకు సూచించారు. ఎంపీ సూచనల మేరకు డిస్కమ్ అధికారులు గ్రామంలో పర్యటించి విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు అంచనాలు తయారు చేశారు. యుద్ధ ప్రాతిపదికన 32 కరెంటు స్తంభాలను తీసుకువచ్చి కాలనీ వరకు నూతన విద్యుత్ లైన్ ఏర్పాటు చేసి కరెంటు సదుపాయం కల్పించారు. ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు తాము చెప్పిన 2 సమస్యలు పరిష్కారం కావడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు ధన్యవాదాలను తెలియజేశారు. వస్తున్నాయి సార్, వచ్చినా బాగుంటుంది, బోర్ వేయించేస్తా, మీకు ఆ హెడ్ఏక్ పోతుంది, మీకు పని జరుగుతుంది, నీళ్ళు కావాలి చేపించేస్తా. దాంతో హెడ్ఏక్ పెట్టుకో, అదైందంటే అది వస్తుంది. ఇది 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 ఎట్లనే పెడతాం. ఓకేమ్మా సార్ని ఇమీడియట్లుగా ఈ గ్రామానికి ఏం కావాలో మళ్ళీ నేను వచ్చేపటికి కూడా ఇవన్నీ కూడా సమస్య అంతా క్లియర్ అవ్వాలి. ఎస్టిమేషన్ వేసుకెళ్తాం కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మళ్ళీ వెంటనే 2వ రోజు వచ్చేసి వాటర్ లైన్లు మొత్తం ఎస్టిమేషన్ వేసుకెళ్తాం. అవన్నీ కూడా వాటర్ లైన్ వేయటం, వాటర్ కూడా ఇవ్వటం అంతా జరిగింది, పంపించారు. నిజంగా కూడా మాకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి ఎంపీ గారు అడగడంతో మాకు ఇమ్మీడియట్గా చేసినందుకు నిజంగా ఇలా ఎంపీ గారు దొరకటం నిజంగా కూడా మా అదృష్టం. పోలీస్ సిబ్బంది శాఖాపరమైన సమస్యలపై పోలీస్ సిబ్బంది సంక్షేమ దివస్ను ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. జిల్లాలో ఉన్న వివిధ పోలీస్ స్టేషన్లు మరియు విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది, హోంగార్డ్స్ వారి సమస్యల గురించి ఎస్పీకి తెలియజేశారు. జిల్లా ఎస్పీ సిబ్బంది నుండి వినతులను స్వయంగా స్వీకరించి వారి సమస్యలను సమగ్రంగా అడిగి తెలుసుకుని వాటిపై సత్వరమే తగు పరిష్కార చర్యలు తీసుకుంటామని పోలీస్ సిబ్బందికి భరోసా కల్పించారు. ఆయా సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీస్ ప్రధాన కార్యాలయం అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ పవన్ కుమార్, జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. క్రీస్తు బోధనలు ఆచరణీయమని, సమాజంలో ప్రేమ, కరుణతో మెలగాలని, క్రీస్తు చూపిన సత్య మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని
రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. శుక్రవారం నూజివీడులో 1.71 కోట్లతో చేపట్టిన అద్భుత సిలువగట్టు రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చర్చి పెద్దలు పాస్టర్లతో కలిసి క్రీస్తుకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా క్రైస్తవ సోదరుల అభివృద్ధి సంక్షేమానికి 150 కోట్లు కూటమి ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. క్రైస్తవుల సంక్షేమానికి వారి అభివృద్ధితో పాటు జెరూసలేం యాత్రకు విదేశీ విద్యను అభ్యసించడానికి ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించిందని తెలిపారు. వాటిని క్రైస్తవ సోదరులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట రామిరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గాప్రసాద్, పలువురు కౌన్సిలర్లు, జోసెఫ్ రాజారావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, తెలుగుదేశం కూటమి నాయకులు, చర్చి ఫాదర్లు, సిస్టర్లు, చర్చి పెద్దలు ఇళయరాజా, రమేష్, ప్రసన్నకుమార్, స్థానిక నాయకులు రఘు, నాగేశ్వరరావు, ఆది, గణేష్, ఏ చందు, పి నాగరాజు, పి సాంబశివరావు, పి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. చైనీస్ పడుచుల కోసం 1099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకే చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. 199 రూపాయలకే గర్ల్స్ మిడి, 359 రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకే బాయ్స్ జీన్స్. జెంట్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఏలూరు ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబ
కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకితభావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీల, MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ, MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి. సునీల్ సందీప్, MS, ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్, MS, ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9885546888. వెల్కమ్ బ్యాక్.
ఏలూరులోని ఆదివారపేటలో వెంచేస్తున్న షిరిడి సాయి ప్రేమ మందిర్ వార్షికోత్సవంలో భాగంగా రెండవ రోజు ఆలయ అధ్యక్షులు ఇసుకపల్లి తాతారావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు గంగాధర్ పర్యవేక్షణలో సాయిబాబా నగర సంకీర్తన పలు వీధుల్లో నిర్వహించారు. అలాగే బాబాకి పుష్పాభిషేక కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా సాయి మంత్రోచ్చరణల మధ్య ఘనంగా నిర్వహించారు. ఇసుకపల్లి తాతారావు మాట్లాడుతూ ఈ వార్షికోత్సవ వేడుకలు 24వ తేదీ సోమవారం వరకు అత్యంత వైభవంగా ఉత్సవాలు జరపబడతాయని, 22వ తేదీ శనివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, 23వ తేదీ ఆదివారం కాకడ హారతి, గణపతి పూజ, పుణ్యహవచన, అఖండ దీపారాధన, గోపూజ, నవగ్రహ మండపారాధన, 108 కలశాలతో గ్రామోత్సవం, అనంతరం వివిధ నదీ పుష్కరిణి జలాలు మరియు సుగంధ ద్రవ్యాలతో భక్తులచే బాబాకి సత కళాభిషేకం, అదేవిధంగా శిఖరానికి గజపతాక ఆవిష్కరణ, మధ్యాహ్నం అఖండ మహా అన్న సమారాధన జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం 50 మంది భక్తుల కొరకు నిర్వహించబడుతుంది కావున ప్రతి ఒక్కరూ పాల్గొని సాయి కృపకు పాత్రులు కావాలని తెలియజేశారు. ఎల్ఐసి ఏజెంట్ల భద్రత, బీమా రంగ స్థిరత్వాన్ని కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే కమిషన్ మార్పులను రద్దు చేస్తూ ఏజెంట్ల ఆర్థిక భద్రతకు భరోసా కల్పించాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు శుక్రవారం నివేదిక సమర్పించారు. కోట్లాది మంది భారత ప్రజల భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కల్పిస్తున్న ఎల్ఐసి ఏజెంట్ల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న 14.4 లక్షల మంది ఏజెంట్లు, 44.31 లక్షల కోట్ల లైఫ్ ఫండ్, 52.85 లక్షల కోట్ల జీవిత బీమా సంస్థ ఆస్తులకు విశేషంగా సహకరిస్తున్నారని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల తీసుకొచ్చిన మార్గదర్శకాల వల్ల ఎల్ఐసి ఏజెంట్ల జీవనోపాధిని ప్రశ్నార్థకంగా మార్చిందని ఎంపీ మహేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. కొత్తగా తీసుకువచ్చిన మార్గదర్శకాల వల్ల పాలసీ కొనసాగింపు రేటు తగ్గిందని, 2010లో 4.4% ఉన్న ఈ రేటు 2023లో 3%కి పడిపోయిందని, ఏజెంట్ల తగ్గుదలతో బీమా రంగ స్థిరత్వం మరింత దెబ్బతింటుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తన నివేదికలో వివరించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాలు, జనరిక్ మెడికల్ షాపుల ఏర్పాటుకు సబ్సిడీ రుణాలను అందిస్తోంది. బీసీ, ఈబీసీ, కాపు, బ్రాహ్మణ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, వైశ్య కమ్యూనిటీలకు ఈ రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చునని బీసీ కార్పొరేషన్ ఈడీ పుష్పలత తెలిపారు. శుక్రవారం ఈ పథకాలకు సంబంధించి యూనిట్ల స్థాపనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాలు, జనరిక్ మెడికల్ షాపుల ఏర్పాటుకు సబ్సిడీ రుణాలను అందిస్తోందని అన్నారు. బీసీ, ఈబీసీ, కాపు, బ్రాహ్మణ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, వైశ్య అభ్యర్థులకు మాత్రమే ఈ రుణ సదుపాయం వర్తిస్తుందని, ఈ నెల 22 వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని ఆమె పేర్కొన్నారు. అభ్యర్థి వయసు 21 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలని, తెల్ల రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని, ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ రుణ సదుపాయం లభిస్తుందని, వ్యవసాయ రంగం, పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు, సేవలు, రవాణా రంగాలకు సంబంధించి ఈ రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. జనరిక్ మెడికల్ షాపుల ఏర్పాటుకు నిరుద్యోగుల కోసం ప్రత్యేక రుణ సదుపాయం కల్పించినట్లు ఆమె తెలియజేశారు. అభ్యర్థికి డి ఫామ్ లేదా బి ఫామ్ లేదా ఎం ఫామ్ అర్హత ఉండాలని, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం తప్పనిసరని తెలియజేశారు. అందరికీ నమస్కారం. నేను ఈడీ బీసీ కార్పొరేషన్, నా పేరు ఎం పుష్పలత. ఇప్పుడు స్వయం ఉపాధి సోపానం కింద లోన్స్ బీసీ కార్పొరేషన్ నుంచి ఇస్తున్నాము. అవి ఏంటంటే స్వయం ఉపాధి సోపానం కింద నెక్స్ట్ కాపు కార్పొరేషన్, తర్వాత ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ అన్నీ కూడా ఇస్తున్నాము. బీసీ కార్పొరేషన్ నుంచి 1901 యూనిట్ మన జిల్లాకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. వాటికి మనకు ఏంటి ఇవి కావాలంటే అదే కుల ధృవీకరణ పత్రం ఒకటి, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, టెలిఫోన్ నెంబర్, ఈ 4 కంపల్సరీ ఉండాలి. అలాంటి వాళ్ళు 21 సంవత్సరం నుండి 60 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ నుంచి కూడా 215 టార్గెట్ ఇవ్వడం జరిగింది మనకి. అందులో కమ్మ, రెడ్డి, క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ కార్పొరేషన్స్ వస్తాయి. అవి కాకుండా అదర్ దెన్ క్యాస్ట్లన్నీ కూడా ఈబీసీ కింద వస్తాయి. వాళ్ళకు కూడా సేమ్ ఏజ్ లిమిట్ 21 to 60 years. నెక్స్ట్ అంటే సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, అలానే టెలిఫోన్ నెంబరు, క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ కాపు కార్పొరేషన్ నుంచి 693 టార్గెట్ ఇవ్వడం జరిగింది. వాటికి మాకు ఇంతవరకు చెప్పడం ఏంటంటే 50% సబ్సిడీ దానికి అని చెప్పారు. కాపు కార్పొరేషన్కి 50% అంటే 1 lakh అయితే 50,000, 2 lakhs అయితే 1 lakh అలా ఇస్తామన్నారు. అదే బీసీ కార్పొరేషన్ అయితే 1 lakh అయితే 50,000 ఇస్తారు, 2 lakhs అయితే 75,000 ఇస్తారు, అలానే 3 lakhs అయితే 1.25 ఇస్తారు, 5 lakhs అయితే 2 lakhs ఇస్తారు. అది ఇదనమాట. ఈడబ్ల్యూఎస్ బీసీ సేమ్, కానీ కాపు మాత్రం 50% అని చెప్పారు ఇప్పటి వరకు. అది ఇంకా ఫైనల్ కాలేదు. నెక్స్ట్ జనరిక్ మెడికల్ స్టోర్స్ అని బీసీ కార్పొరేషన్ నుంచి 38 టార్గెట్ ఇచ్చారు మన జిల్లాకి. 38కి సేమ్ అంటే వాళ్ళు వాళ్ళు జనరిక్ మెడికల్ స్టోర్స్కి బీ ఫార్మసీ కానీ సర్టిఫికేట్ ఉండాలి, వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఏలూరు కొత్తపేట నూకాలమ్మ 45వ జాతర మహోత్సవం సందర్భంగా వైష్ణవి స్వీట్స్ వారి ఆధ్వర్యంలో అమ్మవారికి 27 కేజీల లడ్డు సమర్పించారు. దాతలు మంతారపు నాగేశ్వరరావు, జయలక్ష్మి దంపతులు మరియు ఆవుపాటి రమాదేవి, సందీప్, ఆది, శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఉత్సవ కమిటీ చైర్మన్ మరియు 43 డివిజన్ ఇన్ఛార్జ్. స్థానిక 42, 43 డివిజన్లో వేసి ఉన్న శ్రీ నూకాలమ్మ 45వ జాతర మహోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కలిశాలు ఊరేగింపు, పోతురాజుబాబు స్థానం సంబరాలు జరిగినాయి. అలాగే ప్రతిరోజు ఘటాలు ఊరేగింపు జరుగుతుంది. అలాగే 28వ తారీఖున జాతర ఊరేగింపు జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 10 గంటలకు నిమ్మలగొండం కార్యక్రమం జరుగుతుంది. అనంతరం మేకపోతే వేసి గుడి క్లోజ్ చేసి మళ్ళీ 30వ తారీఖు ఉగాది రోజు తెలుస్తారు. అలాగే 6వ తారీఖున అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఉత్సవం జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు శక్తి టీం మరియు అభయ టీం కలిసి 2 టౌన్ ఎస్ఐ యు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని నర్సింగ్ కాలేజీ విద్యార్థులకు ఆన్లైన్ మోసాల గురించి, అభయ చట్టం గురించి అవగాహన కల్పించి విద్యార్థులతో శక్తి టీం యాప్ని వారి ఫోన్లో డౌన్లోడ్ చేయించి యాప్ ఎలా వాడాలి, దాని ఉపయోగాల గురించి తెలిపారు. అనంతరం అభయ టీం వాహనం మీద విద్యార్థులకు అవగాహన దృశ్యాలను చూపించి వారితో అభయ ప్రతిజ్ఞ చేయించారు. మేము భయపడవసరం లేదు. మళ్ళీ అందులో జంతుంటారేమో మేము అక్కడ ట్రావెల్ చేయాలనుకోవద్దు. రాకెట్ హోమ్ లో ఒక ఎంఎన్టీసీ కూడా ఉంటారు. ఇంకా చెప్పాను కదా. ఓకే, పర్లేదు. ఎందుకంటే ఇది మనందరూ తెలియాలి. అంటే మేము సత్య సమాజంలో ఉంటూ అనేక నేరాలు ఘోరాలు చూస్తున్నాం కాబట్టి ఆ విషయాలన్నింటినీ మీకు తెలియపరిస్తే మీ ద్వారాగా కొంతమంది మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టాలకి, ఇంకా ఉమెన్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేస్తే కనుక మన కొద్దిగా క్రైమ్కి యూజ్ అవుతుంది. మీరు కూడా సేఫ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందు గురించి ఈ అవేర్నెస్ క్యాంప్స్ అనేది ప్రతి ఒక్కరికి పిన్ టు పిన్ చేరాలి అనే విషయాన్ని మనం తెలియపరుస్తున్నాం మా గౌరవ ఎస్పీ గారి ద్వారాగా, ఏలూరు జిల్లా ఎస్పీ గారి ద్వారాగా. మొబైల్ ఆన్ చేయడానికి అవ్వకపోతే మొబైల్ షేర్ చేసిన వెంటనే కాల్ అనేది వెళ్ళిపోతుంది. పవిత్ర రంజాన్ మాసం 3వ శుక్రవారం ఈరోజు నమాజు ప్రార్థనల అనంతరం సునీత విలియమ్స్ అంతరిక్షం నుంచి పరిశోధనలు ముగించుకుని 9 నెలల పాటు వ్యామగాంలో ఉండి భూమి మీదకి అడుగడిగిన సందర్భంగా స్థానిక కాంవరపేట కొత్తూరు జామియా మసీద్ ముస్లిం సేవా సంఘ్ కమిటీ ఆధ్వర్యంలో వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ పెద్దలు షేక్ ఇబ్రహీం, లాల్ జాన్, నూర్ ఖాన్, యూసఫ్, బాబ్జాన్, కన్నా, చాన్ బాషా, కరీముల్లా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక హక్కుల గౌరవ అధ్యక్షులు టీవీఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. దిగే క్రమంలో మిస్ అవడం వల్ల అందులోనే వ్యోమగామిలో ఆవిడ అక్కడ 2 రోజులు గడిపి మరి మన 18వ తారీఖున తెల్లవారగట్ల 3:20 ఆవిడ ఈ భూమి మీద ఇచ్చేసిన సందర్భంగా కామరపాట కొత్తూరు జామియా మసీద్ ముస్లిం సేవా సంఘ కమిటీ తరపు నుండి వారికి అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి ఎన్నో ప్రయోగాలు ప్రపంచం వారికి ఈ భూమి మీదకే ఆవిడ ఇవ్వాలని, అలాగే ఆవిడ ఇంకా ఆరోగ్యంగా ఉండి ఎన్నో దిగ్విజయంగా ఇటువంటి ప్రయోగాలు సక్సెస్ చేయాలని కోరుకుంటూ, అంతేకాకుండా సునీత విలియమ్స్ ఆవిడ మూలాలు ఆవిడ తండ్రి గారైనటువంటి ఆయన మన భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి, తల్లి స్లోవాకియా అయినప్పటికీ కూడా ఆ మూలాలు ఇక్కడే ఉన్నాయి, ఆవిడ మర్చిపోలేదు. అలాగే చేత మనం ప్రతి ఒక్క భారతీయుడు కూడా మనం గర్వించదగ్గ విషయం, సునీత విలియమ్స్ మన భారత మూలాల ఉన్నటువంటి మహిళ కాబట్టి. అలాగే 2 రోజులు మనుషులు ఎవరో కనపడకుండా చీకట్లో ఉండాలంటేనే భయపడేటువంటి స్థితి నుంచి 9 నెలల పాటు ఒక మహిళగా ఆవిడ ఉన్నటువంటి కాలం ఏదవుతుందో అది చాలా అద్భుతమైనటువంటి కాలం. అది మామూలుగా ఊహించుకోవడం కూడా చాలా కష్టం. కాబట్టి ప్రతి మహిళ కూడా ఆవిడ్ని ఆచరణీయంగా, అనుసరణీయంగా చేసుకోవాలని, ఆదర్శవంతంగా ఉండాలని ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరిగింది.
వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.